ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే శశికాంత్ గారు. రీసెంట్ గా సికింద్రాబాద్ లో జరిగిన ఒక చిన్న ఇష్యూ మనం చూస్తే, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక ఎవరైతే క్రెడిట్ కార్డ్ యాజమాని ఉంటుందో, ఎవరైతే వసూలు చేసే పర్సన్స్ ఉంటుంటారో ఒత్తిడికి గురి చేశారు. అది తట్టుకోలేకనే ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా బంధువుల ఇంటికి పంపించేసి సూసైడ్ చేసుకొని చనిపోయారని వార్త మనం వింటూ ఉన్నాము. ఇలా మనం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పర్సన్కి ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా మనం దాన్ని వాడుతూనే ఉంటుంటాం. బట్ ఈ వినియోగదారులకు ఎక్కడో తెలియని ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది సార్. మానసికంగా మనిషిని అటు ఇటు మొహం కూడా చూపించుకోలేని విధంగా కొన్నిసార్లు గురి చేస్తూ ఉంటుంటారు. ఎలా చూడాలి అంటారు ఈ కేసెస్ని? ఈ క్రెడిట్ కార్డ్ వాడే పర్సన్స్ అందరికీ ఎక్కడో తెలియని ఇన్సెక్యూరిటీ కూడా ఉంటూ ఉంటుంది. ఎలా తీర్చాలో తెలియదు. ఎందుకంటే తీసుకున్న దానికి 3 రెట్లు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన లీగల్ నాలెడ్జ్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఉషా గారు, క్రెడిట్ కార్డ్ అంటేనే, క్రెడిట్ అంటేనే అప్పు. కార్డ్ అది అప్పు కార్డ్ అది. ఓకే, అయితే ఈ క్రెడిట్ కార్డ్ని చాలామంది విజిటింగ్ కార్డ్ లాగా వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న వినోదాల్లో చాలా మంది ఈ క్రెడిట్ కార్డు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేస్తారు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే వాళ్ళ మధ్యలో ఉన్న థిక్ ఫ్రెండ్షిప్కి, థిక్ బాండింగ్కి నా దగ్గర కార్డు ఉంది అని చెప్పి కార్డు విజిటింగ్ కార్డ్ లాగా క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారు. వాళ్ళు వాడేస్తారు. అందులో 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, 4 లక్షలు అన్ని వాడేసి ఆ కార్డు మళ్ళీ ఎక్కిస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వాడు ఫోన్లు ఎత్తాడు, ఈయనకేమో ఫోన్లు వస్తుంటాయి. ఓకే, ఆ టైంలో మళ్ళీ ఈయనే కట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అదే క్రమంలో మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ చూసుకుంటే, సురేష్ అని ఒక వ్యక్తి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. సురేష్ అనే ఒక వ్యక్తి రీసెంట్గానే ఆయనకి మ్యారేజ్ కూడా అవుతుంది జరిగింది. చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. ఆయన మ్యారేజ్ కూడా పాపం దివ్యాంగురాలైన ఒక అమ్మాయిని చేసుకోవడం జరిగింది. కరెక్ట్, ఒక అమ్మాయిని చేసుకుంటాం జరిగింది. చేసుకొని చాలా మంచి ఉద్దేశంలోనే అమ్మాయికి కూడా లైఫ్ ఇద్దామని చేసుకున్నాడు. అలాగే కీసరలో ఈయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్, మొబైల్ షాప్ పెడతాం జరిగింది పెళ్లి తర్వాత. ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ షాపు, మొబైల్ షాపు పెడతాం జరిగిందో దానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్నప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ బిజినెస్ పెట్టినప్పుడైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి తర్వాత అప్పులకి వెళ్తారు, అవునా? అయితే ఈ సురేష్ అనే వ్యక్తి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండటం వల్ల ఆ క్రెడిట్ కార్డ్స్ శుభ్రంగా వాడేస్తాం జరిగింది ఇన్వెస్ట్మెంట్కి. అందులో దగ్గర 8 లక్షల వరకు క్రెడిట్ కార్డ్స్లోనే తీసుకుంటాం జరిగింది. ఆ పైన ఇంకా బయట అప్పులు కూడా జరిగి ఉంటాయి. ఈ 8 లక్షలు వాడేసి ఆ మొబైల్ షాపు, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కొంతమందికి కలిసి వస్తాయి, కొంతమందికి కలిసి రావు. అదంతా లక్తో కూడిన ఇది. సో ఈ బిజినెస్ 2 కూడా, మొబైల్ షాపు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 2 కూడా ఈ సురేష్ అన్న వ్యక్తికి లాస్ అవుతుంది జరిగింది. లాస్ అవ్వగానే ఆయన ఏమి కుంగిపోకుండా వెంటనే మళ్ళీ ఒక ప్రైవేట్ జాబ్లో కూడా జాయిన్ అయ్యాడు. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సరే ఇది లాస్ అయితే లాస్ అయింది అని చెప్పేసి ఒక ప్రైవేట్ జాబ్లో కూడా జాయిన్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదాము, లైఫ్లో మళ్ళీ తిరిగి నుంచోవాలి అన్నట్టుగా ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఈ పాత బాకీ ఏదైతే క్రెడిట్ కార్డ్స్లో ఉందో, ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే, వాళ్ళకి కలెక్షన్ చేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏ రికవరీ ఏజెంట్స్ కూడా ఈ మధ్య ఫాలో అవ్వట్లేదు. వీళ్ళు కలెక్షన్ ఎలా చేయాలి? ఫోన్ చేసి, సార్ మీది ఇంత పెండింగ్ అమౌంట్ ఉంది, మీరు ఈ టైం కల్లా కట్టాలి, లేకపోతే మీ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, లేకపోతే మీ మీద కేసు అవుతుంది. ఇది ఇలా మాట్లాడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తాము, నీకు తీసుకునేటప్పుడు తెలీదా, నీకు తీసుకునేటప్పుడు బుర్ర లేదా, ఎవరు తీసుకోమన్నాడు, నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటి చుట్టుపక్కల నీ పరువు తీస్తా, మీ కాంటాక్ట్ లిస్ట్ చాలా కరెక్ట్ చెప్పారు. ఇది కాంటాక్ట్ లిస్ట్ లో నుంచి నంబర్స్ తీస్తాము, ఆ నంబర్స్ అందరికి మీ గురించి పెడతాము, ఈ దొంగ అని పెడతాము అని చెప్పేసి సైకలాజికల్ గా థ్రెటన్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. అది సెక్షన్ కూడా ఉంది దానికి. 503, 506 ఏమో పనిష్మెంట్, 503 ఏమో డెఫినిషన్. ఎటువంటి పనిష్మెంట్ సార్ అసలు? వీళ్ళకి 100% ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ కూడా పోతుంది,
దాంతో పాటు ఇలా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం బ్యాంక్ మీద కూడా కేసు వేయచ్చు ఇట్లాంటి పరువు తీసే కార్యక్రమాలు చేస్తే. ఉమ్, ఉమ్. మీరు అప్పు ఇచ్చేటప్పుడు ఎంత మర్యాద పూర్వకంగా ఇచ్చారో వసూలు వసూలు చేసుకునేటప్పుడు కూడా అంతే మర్యాద పూర్వకంగా చేసుకోవాలి, లేదా లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అంతేగాని మీకు ఏ మాత్రం కూడా ఇంటి దగ్గరికి వచ్చి పరువు తీసే రైట్ లేవు. మీరు అన్నట్టుగానే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, ఇంటి ముందుకు వచ్చి పరువు తీయడాలు, కాంటాక్ట్ లిస్ట్ అంతా తీసుకొని మెసేజ్ ఫార్వర్డ్ చేయడాలు, లేదు అంటే వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయడాలు, Vulgar language. బెదిరించడాలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సార్. భార్య పిల్లల ముందు ఆ, పరువు తీస్తారు. పరువు తీయడము, ఎలా లేదంటే ఆఫీసెస్కి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం, correct. ఇలాంటివి చాలా ఉంటుంటాయి. Correct. అవి బేర్ చేయలేకనే చాలా మంది లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇటువంటి బెదిరింపు చర్యలకి కొంతమంది అయితే కొట్టే ప్రయత్నాలు కూడా మనం చూస్తాం. అవును. రికవరీ ఏజెన్సీ వల్ల మనం చూస్తే జరిగాయి, అవి కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్పరు, ఎందుకంటే మేము అప్పు తీసుకున్నాక తప్పు మా వైపు ఉందని అందులో ఆగిపోతూ ఉంటారు తప్ప దీనిలో ఇవి కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అనే విషయం వాళ్ళకి అవగాహన ఉండదు, దీనిపైన అవేర్నెస్ ఉండదు సార్. Yes, 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 చాలా yes. మంది దీనికి బాధితులు అవుతూ ఉంటుంటారు. ఇది చాలా కరెక్ట్ చెప్పారు ఉషా గారు. మీరు మ్మ్. చెప్పిన పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వినియోగదారులకి అవగాహన ఉండదు కాబట్టి అతిగా ప్రవర్తిస్తారు, కొడతారు, అప్పుడప్పుడు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ముందు పరువు మ్మ్. తీస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే కొత్తగా ఇల్లు ఫోటో పట్టుకొని ఇంటికి చుట్టుపక్కల నైబర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో పట్టుకొని వెళ్తారు. ఉమ్, ఆ ఫోటో చూపించి ఈయన మీకు తెలుసా అండి అని అడుగుతారు. అవును నాకు తెలుసా అండి, పక్కింట్లో ఈయన పెద్ద దొంగ అండి, ఈయన ఇట్లా అప్పు చేసి ఇవ్వట్లేదు అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర ఈయన పరువు తీస్తారు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి రికవరీ ఏజెంట్స్ కి టార్గెట్స్ ఉంటాయి. ఉమ్, బ్యాంకులు ఏం చేస్తాయంటే అప్పులు ఇచ్చిన తర్వాత కలెక్షన్ కి డైరెక్ట్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ ని పంపిరు, అవును. రికవరీ ఏజెన్సీస్ కి ఇచ్చేస్తారు. రికవరీ ఏజెన్సీస్ ని కరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళు మానిటర్ చేయాలి, ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకంగా కలెక్షన్ చేయాలి, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చెప్పి కలెక్షన్ చెప్పాలి. అసలు గైడ్ లైన్స్ ఏంటి సార్ ఇందులో? అంటే ఒకవేళ గనక క్రెడిట్ కార్డ్ మేము తీసుకున్నాము అనుకోండి, మాకుండే రైట్స్ ఏంటి, అసలు గైడ్ లైన్స్ ఏం చెప్తారు? 2009లోనో 10లోనో మ్మ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మ్మ్. ఇట్లనే హైదరాబాద్ లో ఒక రికవరీ ఏజెంట్ వెళ్ళి కలెక్షన్ గురించి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన పరువు తీస్తాం వల్ల ఆయన సూసైడ్ చేసి చనిపోయారు. ఆ. 2009లోనో 10లోనో. ఉమ్, ఉమ్. ఓకే. ఒక 10 సంవత్సరాలు అయితే. అప్పుడు మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ఊగింది ఒక్కసారిగా. ఉమ్, ఊగి ఆ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవి అని చెప్పి మీడియాలో అందరూ పబ్లిసిటీ చేస్తాం జరిగింది. ఆ తర్వాత ఆ రికవరీ ఏజెన్సీస్ ని కూడా తీసేస్తాం జరిగింది. బ్యాంకర్స్ కూడా బ్యాంకింగ్ సిస్టమ్ కూడా కొంచెం అలర్ట్ అయ్యి ఉమ్, ఇది పద్ధతి కాదు, ఇది రికవరీ పద్ధతి కాదు, మీరు గూండాల్లాగా అవ్వకండి. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడేమో నీట్ గా టై చేసుకొని బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తాడు, అవును. లోన్ కట్టకపోతే రౌడీల్ని పంపించి ఇంటి మీదకి కలెక్ట్ చేపిస్తాం, పద్ధతి కాదు. ఓకే, ఇప్పుడు మనం ఏ జనరేషన్ లో ఉన్నాము, 21st century లో అవును. ఉన్నాము. మనం అన్నిటికీ కూడా దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి ఫాలో అవ్వాలి. ఆర్బీఐ గైడ్ లైన్స్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రులు తెల్లవారుజామున ఉమ్, మీరు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చునే హక్కు కానీ తలుపు కొట్టే హక్కు కానీ మీకు లేదు. ఓకే. ఓకే, బలవంతంగా ఇంటి లోపలికి వెళ్తానికి లేదు. ఓకే, వాళ్ళ అనుమతి ఉంటేనే మీరు ఇంటి లోపలికి వెళ్ళి కూర్చోవాలి, లేదా మీరు గేట్ దగ్గరే ఆగాలి. ఉమ్, సెకండ్ థింగ్, టైమింగ్ ఉంటుంది. 9:30 to 5:30 6 వర్కింగ్ అవర్స్ ఏదో పెట్టి ఆ వర్కింగ్ అవర్స్ లోనే మీరు ఆ వినోదాల దగ్గరికి వెళ్ళి కలెక్షన్ గురించి మాట్లాడొచ్చు. ఉమ్, మీరు వాళ్ళ భార్యతో కూడా మాట్లాడొచ్చు, కానీ పద్ధతిగా మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. మీరు irresponsible గా లేడీస్ తోటి వల్గర్ కనుక లాంగ్వేజ్ యూస్ చేస్తూ లేడీస్ తోటి కూడా మిస్బిహేవ్ చేస్తున్నారు. ఆ చిల్డ్రన్ కి కూడా ఇదిగో మీ నాన్న అప్పు చేస్తాడు మాకు ఇవ్వాలి డబ్బులు అని చెప్పి చిల్డ్రన్ తో కూడా మిస్బిహేవ్ చేస్తున్నారు చాలా మంది రికవరీ ఏజెంట్స్. ఇవన్నీ చాలా పెద్ద తప్పులు మీరు చేసేది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇంకా ఏం చెప్తుందంటే మీరు వినియోగదారుని ఎందుకు కట్టలేకపోతున్నారో రీజన్స్ కూడా తీసుకోవాలి, తీసుకొని దానికి తగ్గట్టు మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి. రికవరీ ఏజెంట్ గూండాలాగా ప్రవర్తిస్తానికి అస్సలు వీల్లేదు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. పండగ పూట ఏదైనా ఫెస్టివల్స్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు రికవరీ ఏజెంట్స్, సండే గానీ లేకపోతే దసరానో సంక్రాంతి వస్తే వీళ్ళు గ్యారంటీ ఇంట్లో ఉంటారు అని ఇంట్లో ఉంటారని చెప్పేసి 4-5 కలిసి బైకుల మీద వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ల ముందు గుర్రం తిరుగుతూ ఉండి గుండాలాగా పండగల పూట కానీ సండే కానీ వెళ్తానికి వీల్లేదు, వర్కింగ్ డేస్ లోనే వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్. ఈ చాలా మంది రికవరీ ఏజెంట్స్ ఫాలో అవ్వరు. ఈ రికవరీ ఏజెన్సీస్ ని బ్యాంకర్స్ కూడా మానిటర్ సరిగ్గా చేయట్లేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో నా దగ్గర చాలా మంది వస్తున్నారు. ఈ సురేష్ అన్న వ్యక్తి ఏం చేశాడంటే ఇది కట్టలేక 2 పిల్లలు అని అనుకున్నాం, 2 పిల్లల్ని వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి పంపించి భార్య భర్త
ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. పురుగుల మందు తాగి చనిపోయారు పురుగుల అన్నది మనం మందు తాగి వింటున్నాం సార్. ఇద్దరు సూసైడ్ చేసుకుంటాం జరిగింది. చూడండి ఉషా గారు, 8 లక్షలు అప్పు, 2 వేల కోట్లు కొల్లగొట్టి దేశాలు వదిలి పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇవాళ మన సిస్టంలో. అవును. ఈయన ఈ సురేష్ అనే దిగువ తరగతి వ్యక్తి 8 లక్షల అప్పుకి ఒక 2 నిండు ప్రాణాలు తీసేసుకున్నాడు. ఈ సురేష్ అన్న పిల్లలకి అన్యాయం వ్యక్తికి జరిగినట్టు భార్యకి అన్యాయం చేసేసాడు, భారీ చంపేసి. అన్యాయం జరిగింది ఉషా గారు, భారీ అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ సురేష్ అన్న వ్యక్తి ఒకవేళ కొంచెమైనా అవగాహన ఉండుంటే, మాలాంటి అడ్వకేట్స్ ని అప్రోచ్ అయి ఉంటే మేము తప్పకుండా కాపాడేవాళ్ళం అమ్మ వాళ్ళని. మేము ఎలా కాపాడతామంటే వాళ్ళకి ఇన్ని లక్షలు అప్పయింది, ఉమ్, ఈ ఇన్ని లక్షలు వాళ్ళు పెట్టిన వ్యాపారంలో లాస్ అయింది, వాళ్ళకి కొంచెం టైం కావాలి అని చెప్పి మనం కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకుంటాం. ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని కోర్టులో జడ్జి గారిని మనం రిక్వెస్ట్ చేస్తాం, ఈ పరిస్థితి సూసైడ్ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు, మనం ఈ నిండు ప్రాణాన్ని కాపాడాలంటే మనం బ్యాంకర్స్ దగ్గర నుంచి కొద్దిగా టైం న్యాయపరంగా కనుక ఉండుంటే ఆ కేసు. న్యాయపరంగా సురేష్ గారు చనిపోకుండా మమ్మల్ని అప్రోచ్ అయి ఉంటే మేము 100% ఆయనకి ఒక 1 ఏడాదో 2 ఏళ్ల వరకు టైం ఇప్పిస్తానికి కోర్టులో ప్రయత్నించి, బిజినెస్ లాస్ అయ్యాడు, అవును. ఈయనేమి మర్డర్ చేయలేదు, క్రిమినల్ కేసు చేయలేదు, కేవలం బిజినెస్ లాస్ అయ్యాడు, అప్పు చేశాడు, దట్స్ సివిల్ కేస్. ఓకే, దాన్ని ఖచ్చితంగా మనం కోర్టులో వేసి టైం తీసుకొని, ఆ టైంలో ఈయన ఉద్యోగం చేసుకుంటూ ఏదైనా చిట్టీలు వేసుకొని డబ్బులు పాడి ఆ బ్యాంకర్స్ తోటి సెటిల్మెంట్, అంటే కొన్ని రైట్ ఆఫ్ కేసెస్ అంటారు ఉషా గారు, బకెట్స్ ఉంటాయి ఈ రికవరీ ఏజెంట్స్ కి. బకెట్ 1, బకెట్ 2, బకెట్ 3, బకెట్ 4 అని ఉంటాయి. బకెట్ 4కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ క్లయింట్ తోటి కూర్చొని సెటిల్మెంట్కి వెళ్తాం. అంటే ఒక 10 లక్షలు అప్పు ఉంటే నువ్వు ఎంత కట్టగలుగుతావు చెప్పు బాబు, నీ కేసు మేము ఇంకా రైట్ ఆఫ్ చేయాలి. రైట్ ఆఫ్ అంటే ఇంకా రికార్డ్స్ నుంచి తీసేయాలి, నాన్ పర్ఫార్మింగ్ కేసు అయిపోయింది ఇది, ఇంకా మేము రికార్డ్స్ నుంచి తీసేయాలి, రైట్ ఆఫ్ చేయాలని కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ టైంలో ఆ వినియోగదారులకి వెసులుబాటు కల్పిస్తారు బ్యాంకర్స్. ఆ వెసులుబాటు కల్పించినప్పుడు ఈ వినియోగదారుడు తక్కువ అమౌంట్ లో సెటిల్ చేసుకొని ముందుకెళ్ళి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కేవలం సురేష్ గారి విషయంలో ఏమైంది అంటే ఆయనకి అవగాహన లేక, ఎలా తప్పించుకోవాలో తెలియక, వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక కంటిన్యూగా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అవమానం చెందుతూ ఈయన సూసైడ్ చేసుకుంటాం, బలవత్ మరణానికి వెళ్తాం జరిగింది. ఇలా ఎవరైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం రికవరీ ఏజెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు మీతో మిస్బిహేవ్ చేస్తూ, వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతూ, వాళ్ళ జాబ్స్ వాళ్ళ టార్గెట్స్ గురించి మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే తప్పకుండా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం నంబర్ని, ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. మీకు సరైన సలహా, న్యాయ సలహా ఇస్తాము. మీ అప్పు కూడా ఎలా తీరాలో చెప్తాము. అప్పు ఎగ్గొట్టమని మేము చెప్పట్లేదు, అప్పు కూడా తీర్చాలి. దానికి కొద్దిగా టైం తీసుకొని మీరు రుణం ఎలా తీర్చాలన్నది బ్యాంకర్స్ తోటి మాట్లాడి సెటిల్ చేసుకొని మీరు అట్లీస్ట్ ఈ టార్చర్ నుంచి బయటపడచ్చు. ఉషా గారు, ఎప్పుడైతే క్రెడిట్ కార్డుకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నాము అంటే బయట ఎక్కడ అప్పు తీసుకోలేని పరిస్థితుల్లో, ఎవరిని అడగలేని పరిస్థితుల్లో మనకు ఒక హెల్ప్ అవుతుంది బ్యాంక్ నుంచి అన్న ఉద్దేశంతో తీసుకునే ఒక కార్డ్ సార్. టైంకి ఎంతలా అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారో అదే టైంని వాడి మనుషుల మానసిక పరిస్థితి పైన, విలువల పైన, రెస్పాన్సిబిలిటీస్ పైన, బాధ్యతలపై చాలా విచ్చలవిడిగా దీన్ని అడ్డుపెట్టి రికవరీ ఏజెన్సీ ఎవరైతే ఉంటుంటారో చాలా దారుణాలకు రికవరీ ఏజెంట్స్ రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా, బ్యాంకర్స్ రికవరీ ఏజెన్సీస్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా 80% అందులో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గుండాలకి, వాళ్ళ రౌడీలకి రికవరీ ఏజెన్సీ కొంతమంది ఇళ్ళకి వచ్చి వస్తువులని కూడా బయటపడేసి అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. చాలా కరెక్ట్ గా చెప్పారు ఉషా గారు, ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఏమంటున్నానంటే ఈ బ్యాంకర్స్ రికవరీ ఏజెన్సీ ఇచ్చేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ రికవరీ ఏజెన్సీ ఎవరికి ఇవ్వాలో కూడా దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటుంది. రెస్పెక్టబుల్ పీపుల్కే ఇవ్వాలి, మర్యాదగా కలెక్షన్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. వీళ్ళు రెగ్యులర్ గా క్లయింట్స్ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్స్ వస్తూ ఉంటే రిజిస్టర్ చేసుకొని రెగ్యులర్ కంప్లైంట్స్ ఆ రికవరీ ఏజెంట్ మీద కానీ, ఆ రికవరీ ఏజెన్సీ మీద కానీ వస్తే ఆ రికవరీ ఏజెన్సీని తీసేసి కొత్త రికవరీ ఏజెన్సీని రిక్రూట్ చేసుకోవాలి. కాని పక్షాన ఇట్లాంటి నిండు ప్రాణాలు మనం ఎన్నో కోల్పోతూ ఉంటాము. అవును, బయటికి రాని ఇంకెన్నో సార్. ఇది సురేష్ గారిది బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాము. కొన్ని కేసెస్ లో మనం చూసుకుంటే అవి బయటికి కూడా రావు, దేని వల్ల చనిపోయారు అనేది బయటకు కూడా అసలు తెలియని కూడా రావు, అదే సూసైడ్ లాగా వెళ్ళిపోతుంది. ఆ రీజన్స్ కూడా బయటకు రావు. ఈ రీజన్స్ బయటకు వస్తే ఖచ్చితంగా మనం ఆ ఏజెన్సీ మీద కేసు వేసి వీళ్ళకి మళ్ళీ నష్టపరిహారం కూడా ఇప్పించచ్చు. ఇప్పుడు ఈ కేసులో చూడండి, సురేష్ గారి కేసులో చూడండి, పాపం 2 పిల్లలు, పసిపిల్లలు. ఆ 2 పిల్లల భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు పోయినట్టే కదా 2 పిల్లలకి. ఖచ్చితంగా ఈ రికవరీ ఏజెన్సీ మీద కేసు వేసి వీళ్ళే దానికి ఒకవేళ బాధ్యులు అవుతే ఆ పర్టికులర్ ఏజెన్సీ నుంచి, ఆ పర్టికులర్ బ్యాంక్ నుంచి
మనం నష్టపరిహారం కూడా ఇద్దరు పిల్లలకి ఇప్పించి చదువులకు వెళ్ళేటట్టు చూడాలి. ఓకే. ఇవే మరి ఈ పనులే మనం చేయాలి యాజ్ ఎ లాయర్. ఎస్. ఓకే, ఖచ్చితంగా ఇట్లాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు ఈ టార్చర్ మాత్రం పెడుతూ ఉంటే ఇల్లీగల్గా అన్పార్లమెంటరీ వర్డ్స్, వల్గర్ వర్డ్స్, మీ ఇంట్లో పరువు తీస్తాం, చుట్టుపక్కల వాళ్ళ ఫోటోలు చూపించి పరువు తీస్తాం, ఇలాంటివి చేస్తే 100% అప్రోచ్ అవ్వండి. ఇంకోటి sir. ఉషా గారు, ఈ డబ్బంతా ఎవరిదండి? క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు, బ్యాంక్ ఇస్తుంది, ఈ డబ్బంతా ఎవరిది? పబ్లిక్ డబ్బు. అవును. పబ్లిక్ మనం వెళ్ళి డిపాజిట్ చేస్తే ఆ డబ్బుని మళ్ళీ వడ్డీకి ఇచ్చుకొని ఆ వడ్డీ మీద ఆ వడ్డీ వచ్చేదాంతో ఈ బ్యాంకులు బతుకుతాయి. పబ్లిక్ అమౌంటే కదా. పబ్లిక్ అమౌంట్ని పబ్లిక్ ఇచ్చినప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలి. అదే పబ్లిక్ని మీరు హింస పెడుతుంటే మీ లైసెన్సెస్ కూడా డేంజర్లో ఉండాలి కదా. అవును. సో ఖచ్చితంగా ఆర్బీఐ కూడా తగిన యాక్షన్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఆర్బీఐ కూడా ఈ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఎవరైతే ఉంటుంటారో ఒకసారి వాళ్ళ వైపు చూసి ఆలోచించి తగిన యాక్షన్స్ గైడ్ లైన్స్ ఇంకోటి కూడా ఉషా గారు, పర్ఫెక్ట్ గా అప్లై చేయాలని స్టార్టింగ్ లో ఒకటి అన్నారు, కోరుకుంటున్నాను. అసలు ఎలిజిబుల్ కాని వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వకండి. Yes. ఇప్పుడు మీరు ఆశ ఏమన్నారు చూపిస్తారు సార్. starting లో? ఫోన్ల మీద తీసుకునే వరకు ఒక 100 కాల్స్ వస్తూనే ఉంటుంటాయి. సార్, మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు చేస్తూనే ఉంటుంటారు. టెంప్ట్ అయ్యి ఎక్కడో ఓకే బయట అప్పు పోకుండా మనకే వస్తుంది కదా, మనం ఎలిజిబుల్ ఏమో అని తీసుకున్న ప్రాసెసే చాలా కీ పాయింట్. అండ్ ఈ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి 15 లక్షలు క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారండి. నా దగ్గర క్లయింట్స్ వస్తున్నారు, ఆశ్చర్యపోతున్నాను నేను. వాడి జీతం చూసుకుంటే పాపం 25,000 30,000 ఉంటుంది, వాళ్ళ క్రెడిట్ కార్డు 8 లక్షలు 10 లక్షలు లిమిట్ ఇస్తున్నారు. అట్లా ఇచ్చినప్పుడు కూడా ఆ బ్యాంక్ మీద మనము డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. సో అన్యాయంగా ఎవరు మీరు సూసైడ్లు ఇట్లాంటి వాటికి వెళ్ళకండి. వీఆర్ దేర్ టు డెఫినెట్లీ గైడ్ యూ ప్రాపర్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత క్రెడిట్ కార్డ్కి మేము కూడా బాధితులమై ఉన్నాము, మేము ఈ పెయిన్ని బేర్ చేయలేకపోతున్నాము, మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, లేదంటే మాకు టార్చర్ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ చేస్తున్నారు, ఎంతకన్నా క్రెడిట్ కార్డ్ క్లోజ్ అవ్వట్లేదని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా లీగల్ త్రూ శశికాంత్ గారు మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్నా, మీలాంటి బాధితులకి పెయిన్ తెలిసి వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారు, మాదొక బయటికి వెళ్తే స్టోరీ చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనుకున్నా, మీరు మా షోకి ఖచ్చితంగా రావచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే శశి గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.